హాయ్ అండి. టేప్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి రోల్స్ అయితే పడేస్తుంటాం కదా, అస్సలు పడేయొద్దండి. మరి ఏం చేశాననేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంతకుముందు కూడా ఇలాంటి టేప్ తోటి నేను ఒక మంచి ఆర్గనైజర్ని అయితే చేసి చూపించాను. ఇప్పుడు సెకండ్ది అయితే చూపిస్తున్నానండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో వాడే ప్రతి ఐటెం కూడా ఎందుకు పనికిరావు అని అయిపోయిన నోట్బుక్స్, కార్డ్బోర్డు ఇలాంటి వాటినే నేను ఇందులో యూస్ చేశానండి. పేపరే కదా ఏముంది చినిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. చెప్పాలంటే పేస్ట్కున్న క్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి, చాలా చిన్నగానే ఉంటుంది కదా, దాన్ని కూడా పోనీకోకుండా ఇందులో నేను వాడేశానండి. మరి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి కలర్స్ వేసిన తర్వాత మరింత కలర్ఫుల్గా కూడా కనిపించిందండి. మీకు కూడా చూపిస్తానులేండి, మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి చక్కగా దీంట్లో క్లిప్స్, బొట్టు బిళ్ళలు, రబ్బర్ బ్యాండ్లు, పిన్నీసులు, శారీ పిన్స్, కాయిన్స్ ఇలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చండి. మనం గట్టిగా తలుచుకోవాలే కానీ చెత్త బుట్టను కూడా పూల బుట్టగా మార్చగలం. ఏమంటారు?